ఫస్ట్ కొర్రమేను చేపల పులుసుకండి ఫస్ట్ 4 ఉల్లిగడ్డలు గ్యాస్ మీద పెట్టి కాల్చుకుందాము. తర్వాత చింతపండు కొంచెము నానబెట్టుకుందాము. తర్వాత కడాయి పెట్టేసేసి అందులో కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసేసి ఫ్రై అయ్యాక కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం, పక్కకు పెట్టుకుందాం ఏపి. తర్వాత చేప ముక్కల్ని మంచిగా నీళ్ళు పోసేసి కడుక్కుందాం శుభ్రంగా కడుక్కున్నాక అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారము వేసేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. కడాయి పెట్టుకుందాం. నూనె వేడెక్కినాక మంచిగా చేపల్ని బాగా వేపుకుందామండి. దూరగా వేపుకొని పక్కకు పెట్టుకుందాము. ఆ తర్వాత ఉల్లిగడ్డల్ని కాల్చిన వాటిని మంచిగా పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని ఈ వేపు పెట్టుకున్న మసాలాలు, ఉల్లిగడ్డల్ని కాల్చిన వాటిని మంచిగా పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని ఈ వేపు పెట్టుకున్న మసాలాలు, ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకుందామండి. పక్కకు పెట్టుకునేసి కడాయి పెట్టుకొని 4 పావుల నూనె పోసుకుందామండి. అండి చేపల కూర మాత్రము నేనైతే తినను, మా పిల్లలకు కావాలంటే నేను వండుతున్నానండి. నూనె వేడెక్కాక కొన్ని మెంతులు వేద్దామండి. తర్వాత కొన్ని ఆవాలు వేద్దాము, జీలకర్ర వేద్దాము, తర్వాత కరివేపాకు వేద్దాము, 4 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకుని వేసుకుందామండి. వేగినాక కొంచెం పసుపు వేసుకుందామండి. తర్వాత మసాలా మిక్సీ పట్టుకున్నది వేసుకుందాం. తర్వాత 2 చెంచాలు కారం వేసుకుందాం. తర్వాత కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందాం. చింతపండు పులుసు పోసుకుందామండి ఇప్పుడు ఇందులో. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుందామండి. బాగా కలుపుకుందాము. కొంచెం సేపు మరగనిద్దామండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తర్వాత మళ్ళీ ముక్కలు వేసుకుందామండి. ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసేసుకుందాం. అవి బాగా కలపొద్దండి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. కూర మంచిగా ఉడికిందండి. మంచిగా కలుపుకొని ముక్క ఉడికింది ఒకసారి చూసుకుందామండి. ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు దింపుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. 1 గంట ఆగాక మంచిగా చల్లగా అయినాక వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీకు వస్తాయి. ఇంకా మీకు మంచి మంచి వంటలు చేసి మీకు చూపిస్తాను నేను.